సిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. యేసునాథా మా రక్షణ మార్గము, రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. యేసునాథా మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్య యేసునాథా. పాపము మాకు భారమైన మోపు, నేరలేని పాపము మాకు భారమైన మోపు. నీవు దూరంగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథా, నీవు దూరంగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథా. భయమేమో పరమ తండ్రిని గానకను, పాపుల భయమేమో పరమ తండ్రిని గానకను. మా పాపములన్నీ పారదోలుటకు రావయ్య యేసునాథా, మా పాపములన్నీ పారదోలుటకు రావయ్య యేసునాథా. మీ బైబిల్ను తెరవండి. దేవుని స్తోత్రం. మీ బైబిల్ను తెరిచి చూపించండి. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము ఎచటనైనా చదివిన సహాయం దొరకును.
కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఒకసారి ఊపండి, గాలికి బాగా ఊతున్నాయి కానీ లైఫ్ అండి, జీవం కలిగిన గ్రంథం ఇది. చచ్చిన గ్రంథం కాదు, ఒట్టొట్టి గ్రంథం కాదు, మాట్లాడే గ్రంథం ఇది. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైనా చదివిన సహాయ దొరకడు. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. వందనాలు దింపండి. మీ పక్కన ఉన్న వారికి 2 చేతులు జోడించి వందనాలు చెప్పండి. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఎవరెవరో ఏ ఊర్ల నుంచి వచ్చామో ఎక్కడెక్కడి నుంచి వచ్చామో కానీ మనందరం క్రీస్తు యేసు రక్త సంబంధులం. బైబిల్లో ఉన్న న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తక వృక్షము క్రింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకొనుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో సెలవిచ్చెను. ఇక్కడ ఒక సంభవాన్ని చూస్తున్నాం. బైబిల్ చరిత్ర అండి. బైబిల్లో కథలు ఉన్నాయి, కట్టుకథలు కాదు, నిజమైన కథలు, నిజ సంఘటనలు. బైబిలు దేవుడు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ చేత వ్రాయించిన గ్రంథం. ఆ న్యాయాధిపతులలో ఒకడుగా ఉన్న గిద్యోను అనే ఒక యవనస్తుడు మిద్యానీయులకు భయపడి గానుగ చాటున ధాన్యము దొళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. వ్యవసాయం చేసేవారికి, వ్యవసాయం చూసిన వారికి అర్థమవుతుంది. సంవత్సరాంతాన ఆ పంట పండిన తర్వాత ఆ పంటలోని గింజలు రాలగొడతారు. ఆ కళ్ళెములో ఆ గింజలు రాలగొట్టుకొని కుప్పలేసుకుంటారు. ఇక్కడ తన పంట, తన పొలంలో పండిన పంట, తన కష్టపడి పండించిన పంటను తను దొళ్ళగొట్టుకొని, అంటే సమకూర్చుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్ళటానికి భయపడి పరిస్థితుల్లో ఉన్నాడు ఇతను. ఎవరికి భయపడ్డాడు చెప్పాలి? ఎవరికి భయపడ్డాడు? మిద్యానీయులకు భయపడ్డారు. ఎవడు ఈ మిద్యానీయులు? ఈ మిద్యానీయులు ఇశ్రాయేలు జనాంగానికి శత్రువులు, దేవుని బిడ్డలకు విరోధులు. సాతాను సంబంధులు ఎప్పుడు కూడా దేవుని సంబంధులకు విరోధులుగా ఉంటారు. మనం ఎవ్వరం కూడా సాతానుతో స్నేహం చేయలేం. నేను చేస్తున్నాను అంటే నువ్వు ఎవరి సంబంధివి? సాతాను సంబంధివి. ఎందుకంటే వెలుగు సంబంధులు చీకటి సంబంధులతో సహవాసం చేయటం కుదరదు. అవిశ్వాసులతో విశ్వాసులు విజ్జోడుగా ఉండలేరు. ఇక్కడ మిద్యానీయులు దేవుని బిడ్డలను బాధ పెడుతూ ఉండేవారు. అసలే దేవుడు మనతో ఉంటే శత్రువు గొప్పోడా, సాతాను గొప్పవాడా, మన యేసు ప్రభు గొప్పవాడా? చెప్పండి చూద్దాం. అనుమానమా? ఏంటండి? సాతాను గొప్పవాడా, యేసు ప్రభు గొప్పవాడా? నువ్వు గొప్పోడువా, సాతాను గొప్పోడా? సాతాను మనకంటే గొప్పోడనే సెన్స్, వాడు అధికారం ఎక్కువ ఉంది వాడికి. కారణం వాడు భూలోకాన్ని ఈ లోకాధికారి అయ్యాడు. మన పితరుడైన ఆదాము అవ్వలు మోసపోయి అధికారాన్ని సాతాను చేతుల్లో పెట్టేశారు. కాబట్టి మనందరం సాతానుకు బానిసలమైపోయాం సహజంగా, సర్వలోకంలో ఉన్న సర్వజనాంగం. అయితే దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎందుకు బాధలు పడతారు? మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్నారా? యేసుప్రభుని నమ్ముకున్నారా? యేసుప్రభుని నమ్ముకున్నానన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. నిజంగానా? నమ్ముకున్నారా?
యాకోబు అన్నాడు, దేవుని నమ్ముచున్నాను అంటున్నావు, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. క్రియలు లేని విశ్వాసము. మనం నమ్మటం ఏంటి? యేసుప్రభు దేవుడని. యేసుప్రభుని చూడంగానే దెయ్యం పట్టినోడు ఏమన్నాడు తెలుసా? సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా. వాడికి బాగా తెలుసు, మనకి ఇంకా అనుమానంగా ఉంది. కానీ యేసుప్రభు నేను దేవుడని చెప్పలేదు కదండి అని ఒక అబ్బాయి SMS పంపించాడు. ఎప్పుడు యేసుప్రభు నేను దేవుళ్ళని చెప్పలేదు కదండి, తండ్రిని అడగాలి అనేవాడు కదండి, ఆయన నిజంగా దేవుడేనా అన్నాడు. మీకు కూడా ఉందా అలాంటి అనుమానం ఉందా? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై మన దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనడానికి ఇక సందేహం లేదు. అయితే యేసు ప్రభువును నమ్మిన వారు కష్టాల్లో ఉండటానికి, అప్పుల్లో ఉండటానికి, బాధల్లో ఉండడానికి కారణం ఏంటి? నా దగ్గరికి ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూనండి, అసలు మన సభలకు వచ్చే వాళ్ళందరూనండి ఏదో ఒక బాధ, కొరత, అవసరత ఉన్నోళ్లే తప్ప నాకు ఏ బాధ లేదు అనేవారు ఒక 5-10 మంది ఉంటారో లేదో కూడా అనుమానమే. ఏంటండి? ఎందుకు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనం ఇంకా బాధపడాలి? సాతానుకు మన మీద ఇంకా అధికారం ఉండాలి. ఎందుకో తెలుసండి? నీవు నమ్మిన దేవుణ్ణి నీవు విడిచిపెట్టినప్పుడు, నీవు నమ్మిన దేవునితో నీవు సహవాసం చేయనప్పుడు, నీ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించడం అభ్యాసం చేసుకున్నప్పుడు, నీవు దేవుని మాటలు నమ్మి ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, నీవు యేసు ప్రభువుని విసిగించినప్పుడు, ఆయన్ని బాధ పెట్టినప్పుడు, ఆయనకి ఇష్టం లేని చేసినప్పుడు దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటావు. సైతాను నిన్ను ఆవరిస్తాడు. ఎప్పుడనండి మన యేసయ్యకి ప్రేమించటం, దీవించటం, ఆశీర్వదించటం, క్షమించటం తప్ప శిక్షించటం, శ్రమ పెట్టడం, బాధ పెట్టడం, నాశనం చేయటం చేతకాదు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, కీడు చేయలేనివాడు. మరి అందుకనే దేవుడు మనల్ని మంచిగా చూస్తూ ఉంటే, అన్నీ మంచి చేస్తూ ఉంటే మనకేమైపోయింది దేవుడు అంటే? అప్పుడప్పుడు చిన్నపిల్లలు అంటారు, అంత గారం చేయకే ఆ పిల్లకి అంటారు. చిన్నపిల్లలు అంట ఏది ఏడిచినా, ఏది ఇమ్మంటే అది ఇస్తాం, ఏం చేయమంటే అది చేయటం, ఏదంటే చేస్తుంటే పిల్ల ఇంకా ఏం చేస్తాడో చెప్పండి? ఏడిచింది ఏదైనా ఇస్తూనే ఉంటాం అనుకో, అప్పుడు ఏం చేస్తాడు ఆ పిల్ల? ఏడుతూనే ఉంటుంది, నేను ఆట ఆడిస్తూనే ఉంటుంది. ఈ రోజున చాలామంది యేసయ్య మంచివాడు, మన అమ్మ కంటే ఎక్కువ ప్రేమ కలిగినవాడు. తల్లి అయినా మరచను కానీ నేను నిన్ను మరవని అన్నాడు. స్నేహితుడు కూడా ప్రేమించే, ఏ స్నేహితుడు, ఏ ప్రియుడు, ప్రేయసి అనేవాళ్ళు కూడా ప్రేమించలేనంత గొప్ప ప్రేమ చూపించిన వాడు. కాబట్టి మనకేమైపోయిందంటే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే, అడిగినవన్నీ ఇస్తూ ఉంటే, మనకు యేసు ప్రభు అంటే చులకనైపోయి ఆయన దగ్గర అన్నీ తీసుకుంటాం, ఆయన్నేమో ఏడిపిస్తాం, ఆయన్ని వాడుకుంటాం. అలాంటప్పుడు మనకు బుద్ధి చెప్పాలంటే ఎలా చెప్పండి? ఎలా? ఆయన కొట్టలేడు, తిట్టలేడు, శిక్షించలేడు, శపించలేడు. మరి నిన్ను దారికి తీసుకురావాలి. నువ్వేమో దేవుని ప్రేమను గుర్తిస్తం లేదు, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు కానీ దాన్ని గ్రహించటం లేదు. నువ్వు దేవుని దగ్గర అన్నీ తీసుకొని దెయ్యం కోసం వాడుతున్నావు. నిన్ను అట్టగా వదిలిపెట్టేస్తే ఏమైపోతావు నువ్వు? అందుకేం చేస్తాడంటే అప్పుడప్పుడు, ఓ మిద్యానీయులారా మా వాళ్ళని కొంచెం చూసుకోయ్యా అని వాళ్ళకు వదిలేస్తాడంట. ఏం చేస్తారండి? ఐగుప్తు దేశంలో యోసేపు అంటే అడలు అందరికీ. యోసేపు ఇంటివారు, వాళ్ళ నాయన, వాళ్ళ కుటుంబీకులు వచ్చారన్నప్పుడు అందరూ సలాములు చేశారు యోసేపును బట్టి. కానీ కొన్ని రోజులు అయ్యేటప్పటికీ ఇశ్రాయేలు జనాంగం విస్తరించిపోతూ ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు. యోసేపు చనిపోయిన తర్వాత ఆ ప్రజలు దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారో తెలుసా? ఐగుప్తులో బానిసలైపోయారు. ఐగుప్తీయులకు బానిసలైపోయారు. ఆ బానిసత్వంలో కుమిలిపోయారంట. అయ్యో యోసేపు దేవుడా అని అప్పుడు మొరపెట్టారంట. అప్పుడు ఆ బాధ పడలేక వారు నిట్టూర్చారంట, వారు మూల్గారంట. బైబిల్లో రాయబడింది, ఆ ఇశ్రాయేలులో మూల్గులు విని వారి నిట్టూర్పులను చూసి దేవుడు మోషేను పంపించాడు వారిని విడిపించడానికి. మనకి కష్టాలు వచ్చినప్పుడు నిట్టూరుస్తామా?
మూలుగుతామా లేకపోతే సంతోషంగా ఉన్నప్పుడు మూలుగుతారా? మాట్లాడతలేదు ఎవరు. ఏంటండి, కడుపులో బాగా నొప్పి వచ్చింది, క్యాన్సర్ గడ్డ వచ్చింది అనుకో, అమ్మా అయ్యా నువ్వేదికయ్యా అని అప్పుడు మూలుగుతారు. ఇప్పుడన్నా నేను గుర్తొచ్చానా బిడ్డ నీకు? క్యాన్సర్ రానంతసేపు మూలగవు, ప్రార్థన చేయవు, అడగవు, స్తుతి చెల్లించవు అని దేవుడు అప్పుడు కనికరిస్తాడు. ఇశ్రాయేలీయులు ఆ మట్టి తొక్కలేక ఇటుకలు చేయలేక మూలిగితే ఆ మూలుగులు దేవుడు విన్నాడటండి. ఈ రాత్రి చూడండి, మీరు ఎప్పుడైనా సరే మీ బాధలో తట్టుకోలేని వేదనలో మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవటం కంటే దేవుని సన్నిధిలో మూలిగినా చాలు. మీకు ప్రార్థన రాకపోతే కనీసం మూలగడ్డి పావురమట, దాని జత పావురం పోయినప్పుడు అది ఇంటికి రాకపోతే రాత్రంతా ఏం చేస్తుందో తెలుసండి? మూలుగుతూ ఉంటుందంట. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నవారు, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నవారు, కష్టాలలో పడిపోయిన వారు, దేవుని సహాయం లేదని గ్రహించిన వారు మూలిగితే దేవుడు వింటాడు. ఆయన మూలుగులు విన్నాడు. నిట్టూర్పు అంటే ఏంటి? ఎవరైనా నిట్టూర్పు చూపించండి. నీకు తెలియకుండానే ఒక రోజులో నడవలేక, పనులు చేయలేక, పిల్లల్ని భరించలేక ఎన్నోసార్లు మనం నిట్టూర్చేది మన కన్న తల్లికి, తండ్రిదండ్రులకు కూడా తెలియదేమో కానీ దేవుడు నా బిడ్డ ఎందుకు నిట్టూరుస్తున్నాడు అని చూస్తాడండి. ఇక్కడ మిద్యానీయుల చేతుల్లో ఇశ్రాయేలీయులు బహుగా శ్రమపడ్డారు. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు, వాళ్ళు దోషులైన మూలాన మిద్యానీయులకు అప్పచెప్పేశాడంట. ఆ మిద్యానీయులు వాళ్ళని శ్రమ పెడితే 6వ వచనం చదవండి. దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఎప్పుడు? ఆ మిద్యానీయులు వాళ్ళని నానా హింసలు పెట్టినప్పుడు, వాళ్ళతో నానా చాకిరీలు చేయించుకున్నప్పుడు ఆ హీన దశకు వెళ్ళిపోయి వాళ్ళ ఆస్తులన్నీ పట్టుకుపోయి వాళ్ళ యవన బిడ్డలందరినీ తీసుకుపోయి వారి ఇష్టానుసారంగా వారిని బాధ పెట్టినప్పుడు మిద్యానీయులు అప్పుడు దేవుడికి మొరపెట్టారటండి. చూడండి, మన బ్రతుకులో కూడా నేను 18 ఏళ్ళ యవనస్తుడిగా మంచి చురుగ్గా ఉన్న సమయంలో యేసు ప్రభువుని నన్ను దర్శించాడు. ఆయనకి నా బ్రతికించుకున్నాను. ఒకవేళ యేసు ప్రభువు నాకు సిలువ దర్శనం ఇచ్చినప్పటికీ, నన్ను సేవకు పిలిచినప్పటికీ నేను రాను, నేను చదువుకోవాలి, నేను ఉద్యోగం చేసుకోవాలి, నేను గొప్పడైపోవాలి ఈ లోకంలో అని నేను మొరటాటం చేసి నా ఇష్టానుసారంగా పోయి ఉంటే ఎవరి చేతిలో పడుతున్నా తెలుసా? నేను ఎవరి చేతిలో అండి? సినిమా యాక్టర్ని అయిపోవాలనే పిచ్చి నాకు అప్పుడు. సినిమా యాక్టర్ని అయ్యి ఉంటే ఈ పాటికి ఎంతమంది యవనస్తులను పాడు చేద్దునో, ఎంతమంది యవనస్తులకి నేను చెడ్డ మాదిరిగా ఉందునో, ఎన్ని హీన కార్యాలు చేసి నరకానికి పోదునో. కానీ దేవుడు పిలిచాడు, దేవుడికి లోబడ్డాను కాబట్టి దేవునికి సాక్షిగా నిలబడ్డాను. చూడండి, ఎంతోమంది దేవుని పిలుపుకు లోబడకుండా తమ ఇష్టానుసారంగా ఉద్యోగాలు చేస్తామనో, వ్యాపారాలు చేస్తామనో, లోకంలో గొప్పవారి మౌదామనో ఏవో ప్రయత్నాలు చేస్తారు, హీన దశకు వెళ్ళిపోతారు. నాకు చాలామంది తెలుసండి. చాలామంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు కూడా అటువంటి పరిస్థితుల్లో. వారు వారి మనస్సాక్షిని అణుచుకోలేక దేవుని పిలుపును పక్కన పెట్టి తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు చిక్కుల్లో పడిపోతున్నారు, వ్యభిచారంలో పడిపోతున్నారు, దురభ్యాసాలకు బానిసలైపోతున్నారు, త్రాగుడుకు బానిసలైపోతున్నారు. ఆ తర్వాత ఏడుస్తున్నారు, అయ్యో ఆ రోజు నేను ఆ జీవ సభలో నా ప్రభువు నన్ను పిలిచినప్పుడు నా జీవితాన్ని ఇచ్చుంటే నా బ్రతుకు ఎంత బాగుండేది అని 10 సంవత్సరాలు అయిన తర్వాత, జీవితంలో ఉన్న సారమంతా పోయిన తర్వాత, వ్యాధులు రోగాలు పాలైపోయిన తర్వాత నేను దేవుని సేవ చేస్తామని వచ్చేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఏమి చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నారు. చూడండి, మీరు క్షేమదినములలో మీ దేవునిని గుర్తుపెట్టుకోనండి. మీరు ఇప్పటికే కష్టాలు పాలై ఉంటే దానికి కారణం మీరు దేవుణ్ణి మరిచిన మూలాన. మిద్యానీయుల వలన హీనదశకు చెందినటువంటి స్థితిలో ఈ గిద్యోను అనే యవనస్తుడు ఏం చేయలేని పరిస్థితుల్లో
దొంగచాటుగా ఆ ధాన్యం దుల్లగొట్టుకుంటున్నప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమైంది. ఏమందో చెప్పండి? ఒరేయ్ పిరికి పందా అని అన్నాడా? పిరికి పందా అన్నాడా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒరేయ్ పిరికోళ్ళగా ఉంటావేరా నాయనా, నువ్వు పరాక్రమం కలిగిన వాడివి. మనలో రెండు తత్వాలు ఉన్నాయి. యేసు ప్రభువు నీకు తోడుంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి. యేసు ప్రభువు నీకు తోడు లేకపోతే పిరికి పందవి, నిస్సహాయుడివి, నేమి చేయలేని వాడివి, పనికి మాలిన వాడివి, నిష్ప్రయోజకుడువు. జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ప్రభువు నీలో ఉంటే పరాక్రమం కలిగిన వాడివి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నిలబడతాడు. సాతాన్ని వెంబడించేవాడండి సాతానికి మొక్కుకుంటూనే ఉంటాడు. వాడికి మొక్కుతూనే ఉండాలి. ఏంటంటే అక్కడక్కడ పూలకాలు వస్తుంటాయి. మీరు ఎప్పుడన్నా చూసారో లేదు? కోడిని బలిస్తే కానీ పోనంటది. అమ్మ అలాగే ఇస్తామంటారు. అంతే, ఏది అడిగినా ఇవ్వాలి. ఏంటండి ఎంతోమంది ఈ రోజున సాతానుకు బానిసలైపోయారు. ఈ తాగుబోతులందరూ పరాక్రమం కలిగిన బలాఢ్యులా లేక తాగుడుకు లొంగిపోయే బానిసలా? చెప్పండి. సారాయి బాటలు ముందుకు వచ్చింది అనుకోండి, చెయ్యి అంటాడా? ఏంటంటే ఎంతమంది తాగుబోతులు ఈ రోజున తమ జీవితాలు యోసేపు పేరు, యేసుదాసు పేరు, మాథ్యూ పేరు. జాగ్రత్త. దేవుడు కోరుకున్న వ్యక్తివి నీవు దేవుణ్ణి మరిచిన మూలన సాతాను నిన్ను మత్తునిగా చేస్తున్నాడు, నిన్ను బలహీనపరుస్తున్నాడు. నువ్వు సైతానికి భయపడిపోయి లొంగిపోయి నీ బ్రతుకును నాశనం చేసుకుంటున్నావు. నీలాంటి వాడిని ప్రభువు చూసి ఈ రోజున దేవుడు తన వర్తమానాన్ని నీకోసమే ఈ మీటింగుల్లోనికి పంపించున్నాడు. నువ్వెవరో నువ్వు తెలుసుకో. నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు నిన్ను రూపించుకున్నాడు తన స్వరూపంలో, తన ఆకారంలో. ఎంతసేపు పనికిమాలినోడిని, దిక్కులేనోడిని, దరిద్రుణ్ణి, శాపగ్రస్తుడిని, పాపాల్లో ఉన్నాను, పడిపోయినోడిని ఉన్నాను, తాగుబోతోడు అయిపోయాను, డబ్బులు లేవు, తిండి లేదు, ఉద్యోగం లేదు, చదువు రాదు, ఎప్పుడు ఏనా అని బతుకులో? ఎందుకు? దేవుడు అంటున్నా నువ్వు జ్ఞానం కలిగిన వాడివి, నువ్వు బలము కలిగిన వాడివి, నువ్వు నా స్వరూపము కలిగిన వాడివి, నువ్వు నాలా ఉండవలసిన వాడివి. నేను నిన్ను కొన్నాను రక్తమిచ్చి, నేను నిన్ను కన్నాను, నేను నిన్ను కొన్నాను. ఏమనుకుంటున్నారండి? దేవుడు మనల్ని సృష్టించాడు తల్లి గర్భంలో. మనం తప్పిపోయినప్పుడు మరలా తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఇది నీవు గ్రహిస్తే నీవెంతటి వాడివో నీవు అర్థం చేసుకుంటావు. గిద్యోనుతో అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అంటే ఏమన్నాడు తెలుసండి? గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేల సంభవించను. ఏదంతా సంభవించింది? ఈ బాధలు ఎందుకు మాకు, ఈ అప్పులు ఎందుకు మాకు, ఈ జబ్బులు ఎందుకు మాకు, ఈ దరిద్రత ఎందుకు మాకు, ఈ పాపాలు ఎందుకు మాకు? నిజంగా దేవుడు తోడై ఉంటే నా కుటుంబం ఎట్టుందేంటి? నాకు ఇల్లు లేదే, నాకు వాకిల్ లేదే, నాకు తినటానికి తిండి లేదే, నా పిల్లలు బాగలేరే, నా భర్తకు రోగమే. ఇదే ఏకరవ పడతా ఉంటారండి. ఏంటంటే దేవుడు తోడు ఉంటాడు మీకు అంటుంటే, మరి దేవుడు తోడుకొట్టి ఈ బాధలన్నీ ఎందుకు మాకు? ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమైపోయాయి? ఏమండి? దేవుడిని తోడుగా ఉన్న దేవుణ్ణి నీవు గ్రహించలేదు. ఆ దేవుని చేతిని విడిచిపెట్టేశావు. ఇంకేమన్నాడు? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టేశాడు. యెహోవా మమ్మల్ని విడిచి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఈ మాట చాలామంది చెప్తాను, నేను విన్నానండి. ఒక మాట ఈ రాత్రి చెప్తున్నాను, వినండి. దేవుడు ఎప్పుడు నిన్ను విడువను ఎడబాయను. అబద్ధికుడు కాదు ఆయన నిన్ను విడవలేదు. మరి నేను ఎందుకు ఇలాగ ఉన్నా తెలుసా? నువ్వే ఆయన్ని విడిచిపెట్టేశావు. మనం మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఈ తిరణాలు జరుగుతుంది చూడండి. తిరణాలు అంటారా, తీర్థం అంటారా మీరు? అవన్నీ పోయినాయి ఇప్పుడు, ట్రేడ్ ఫెయిర్లు అంటారా.
అలాంటి దానికి వెళ్తున్నప్పుడు పిల్లల్ని చేయి పెట్టుకొని తీసుకెళ్తే వాళ్ళు ఆ రంగులు, ఆ బెలూన్లు, అవన్నీ చూసి మన చేతిలో చెల్లిపోవడానికి చూస్తారు కదా. అందుకని మనం వాళ్ళు చెయ్యి పట్టుకుంటాం. చెయ్యి ఇలా పట్టుకుంటే ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఎదిరించుకొని మన ఏళ్ళు వాళ్ళు పట్టుకుంటారు. మనం వాళ్ళు చేయి పట్టుకోకూడదు, వాళ్ళు మన ఏళ్ళు పట్టుకుంటాడు. ఎందుకంటే ఐస్ క్రీమ్ వచ్చిందనుకో మన ఏళ్ళు పట్టుకొని ఉన్నాడు ఏం చేస్తాడో వదిలేసి అటు వెళ్ళిపోతాడు. మనం వాళ్ళు చేయి పట్టుకుంటే ఏం చేస్తాం, అటు ఇటు పోతుంటే లాగుతూ ఉంటాం. అందుకని మన చేయి పట్టుకోవటం ఇష్టం ఉండదు. మనమే ఆ పెళ్ళివాడే మన చేయి పట్టుకుంటాడు. అలాగే మనలో చాలామంది బట్టి చాలా తెలియగలడు. నేను ఏసై చేయి పట్టుకున్నాను అంటున్నాడు. అంతే, ఏసై చేయి పట్టుకుంటావు. జబ్బు వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, అవసరమైనప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా నాతో ఉండినా భయం వేస్తుంది అంటావు. నీకు ఇష్టం వచ్చినప్పుడేమో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటావు. అందువల్లే నీ కష్టాలు వస్తున్నాయండి. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, మనమే ఆయన్ని విడిచిపెడుతున్నాం. ఎప్పుడు మనసులో పెట్టుకోండి, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. చెప్పండి అందరూ, నేనే ఆయన విడిచిపెట్టేశానేమో, నాకెందుకు ఈ కష్టం, నేను దేవుణ్ణి విడిచానేమో, నాకెందుకు ఈ రోగం, నేను దేవుణ్ణి విడిచానేమో, నా బ్రతుకులో ఎందుకు ఆశీర్వాదం లేదు, నేను దేవుణ్ణి విడిచిపెట్టాను. అది గ్రహించుకుంటే నీవు ధన్యుడు. అది గ్రహించుకుంటే నీవు ధన్యుడు. దేవుణ్ణి విడిచిపెట్టిన వాడి జీవితంలో అద్భుతాలు ఉండవండి. దేవుణ్ణి విడిచిపెట్టిన వాడి జీవితాల్లో కష్టాలు తీరవండి. దేవుణ్ణి విడిచిపెట్టిన వారి జీవితంలో ఆశీర్వాదం, అభివృద్ధి ఉండదు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, అది గాఢాంధకార లోయైనా, అది భయంకరమైనటువంటి మరణ స్థితి అయినా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆ ఇశ్రాయేలులకు దేవుడు తోడై ఉన్నప్పుడు, ఆ సీనాయి అరణ్యంలో ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు నడిచారు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదటండి. వాళ్ళ చెప్పులు మనకు 3 నెలలకు ఒకసారి చెప్పులు కొన్నా అరిగిపోతూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి కదండి. 40 సంవత్సరాలు నడిచారు, మోటార్ బైక్ మీద కాదు. కానీ చెప్పులు అరగలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగెళ్ళలేదు, ఉతుక్కోవడానికి వాళ్ళ వస్త్రాలు ఇప్పలేదు. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా అండి. కొంతమందికి ఎన్ని బట్టలు కొనుక్కున్నా కూడా బట్టలు ఉండవు. బట్టలు లేవు, బట్టలు లేవు, బట్టలు లేవు, బట్టలు లేవు అంటారు. మీరు అనంటే బట్టలు ఉన్నా సరే, అయ్యో అన్నీ ఉన్నాయి కదా అంటే అది పొట్టి, ఇది పొడుగు, అది రాజు, ఇది బాగో, ఇది మ్యాచింగ్ లేదు, ఎప్పుడు కరువే కొంతమందికి. యేసు ప్రభు అంటే సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల్ని కాపాడిన దేవుడు కునుకడు, నిద్రపోడు, వారికి ఆకలి లేకుండా చేశాడు, వారి కాళ్ళు వాయకుండా చేశాడు, వారి చెప్పులు అరగకుండా చేశాడు, వారికి సమృద్ధి ఉంది. ఆ సీనాయి అరణ్యం ఎంత వేడి ఉంటుందంటే, రోహిణీ కార్తె వచ్చినప్పుడు ఎంత వేడి ఉంటుందో మీకే తెలుసు. కానీ సీనాయి అరణ్యంలో ఒక కారు బానెట్ మీద ఒక కోడిగుడ్డు తీసి టేస్తే ఆమ్లెట్ అయిపోద్దంట, అంత పెనమలాగా మండుతుంటుందంట. అలాంటి మండుతున్నటువంటి కీకారణ్యంలో, అంత వేడి కలిగిన కీకారణ్యంలో ఆయన ఏం చేశాడు, ఏమేసీలు పెట్టారు, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఆ దేవుడు మన దేవుడు ఒకడేనా? ఏంటి అనుమానంగా ఆలోచిస్తున్నారు? అది ఆ రోజుల్లో అంటే మనం ఈ రోజుల్లో ఏంటండి, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి శిలువ యాగం చేసిన కార్యాన్ని మనం కనులారా ఆధ్యాత్మిక మనోనేత్రాలతో చూడగలం. ఈ రోజున అది నెరవేరింది. ఇప్పుడు పాత నిబంధనలో అది ఛాయగా ఉండింది. వారికంటే మనం ఎంతో ధన్యులం. పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధనలో ఉన్న భక్తులు మనెంతో శ్రేష్ఠులు. మనం మరెన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో చూడగలం. గిద్యోను, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు నువ్వు, పిరికి పందలా ప్రవర్తించుకో, మాకేమిదయా, మాకు దేవుడు తోడుగుంటే మాకెందుకు కష్టాలు, మాకెందుకు బాధలు, మాకెందుకు రోగాలు, మాకెందుకు శ్రమలు, మాకెందుకు స్థితి అని మీరు ఎప్పుడైనా దేవుడికి మొరపెట్టారా? బాధలు వచ్చినప్పుడు దేవుడిని అడగండి, ఎందుకు నాయనా నాకు ఇది పంపించావు, ఈ రోగం ఎందుకు నాయనా నన్ను ఇటువంటి స్థితిలో విడిచిపెట్టావు, ఎందుకయ్యా అని అడగండి. ప్రభు చెప్తాడు, నేను నిన్ను విడవలేదు నాయనా, నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను, నువ్వే నన్ను విడిచిపెట్టేశావు. ఏమండి, ఒక భక్తుడికి కళ వచ్చిందంట. ఆ కళలో యేసుప్రభు వచ్చాడంట. వచ్చి నాతో రా అని ఇద్దరు కలిసి అలా షికారు తీసుకెళ్ళారంట యేసుప్రభుతో నడుచుకుంటూ. అలా వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని మురికి కాలువలు వచ్చాయంట, ముళ్ళ కంపలు వచ్చాయంట, కొన్ని చోట్ల బాగున్నాయంట. అలా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంటే వాళ్ళ పాదాలు, ఇద్దరు మనుషులు నడిచిన ఆ అడుగు జాడలు అక్కడ ఉన్నాయి. ఆ మురికొన్న చోట, ముళ్ళ కంచెలో ఉన్న చోట, ఆ సరిగా స్థలం లేని చోట
రెండు పాదాల గుర్తులే ఉన్నాయంట. అప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను వదిలేసి నువ్వు గాల్లో ఎగిరేసావు, ఇదిగో బురద వచ్చినప్పుడేమో నువ్వు మాత్రం గాల్లో నడిచి నన్ను బురదలో నడిపించావు అన్నాడంట. ఓరే పిచ్చోడా, ఓరు నా బంగారం, ఓరు నా సింగారం, ఓరు నా ముద్దుబిడ్డ, నేను ఎందుకురా నిన్ను కష్టాల్లో పెడతాను? నీ కష్టాలు భరించడానికి కదా నేను వచ్చింది, నీ భారాలు భరించడానికి కదా వచ్చింది. అక్కడ నడిచింది నువ్వు కాదు. అలాంటి బురద వచ్చినప్పుడు, ముళ్ళు వచ్చినప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నడిచాను, నా పాదాలు ఎక్కడ ఉన్నాయి, నువ్వేమో నా సంకలో ఉన్నావు అన్నాడట. అర్థమైందా, అర్థం కాలేదా? కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వదిలేశారంటారేంటండి? కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను వదలలేదు. నీకు జ్వరం వచ్చి హాస్పిటల్లో పడితే అమ్మ నీ పక్కనే ఉంటుందా, ఉండదా? తినమ్మా లేవనెత్తి నా బంగారం అంట. జ్వరం అయిపోయిన తర్వాత తినమ్మా అంట. దునపతలా ఉన్నా లే తిన. అబ్బకి మనం బాగోకపోతే అంత బాధ ఉంటే మన రక్షణకర్తగా మన ప్రభువు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? నేను చాలాసార్లు అండి నా బ్రతుకులో, నా 45 సంవత్సరాల విశ్వాస జీవిత యాత్రలో ఎన్నోసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడని, విడిచిపెట్టాడని, అందుకే నాకు ఇన్ని బాధలు వచ్చాయి, లేక ఇటువంటి పరిస్థితులు వచ్చాయని నేను చాలాసార్లు నిరుత్సాహపడేవాడిని. నా ప్రభువు నాతో ప్రేమతో మాట్లాడి నా భుజం తట్టినట్టు తట్టి, లేదు నా సిలువ చూడు, నేను నీకోసం ఎన్ని బాధలు పడ్డానో చూడు, ఆ బాధల్లో కొన్ని మాదిరులు శాంపిల్ నీకు చూపించాలని, నా ప్రేమతో నీవు నింపబడి ఈ లోకానికి నా ప్రేమను ప్రకటించాలని కొన్నిసార్లు నిన్ను ఆ మార్గాల్లో నడిపించాను. కానీ నేను నీతోటే ఉన్నాను, నేను నీ చేయి పట్టుకునే ఉన్నాను అని నన్ను ధైర్యపరిచాడు. చాలాసార్లు దేవుని సేవకు వచ్చినప్పుడు అంత సులభం కాదు. ఇవాళ సేవ పెరిగింది కాబట్టి అది వేరే సంగతి కొంత. కానీ ఇప్పటికీ ఎంతమంది మనుషులు చుట్టూ ఉన్నా యేసయ్య పక్కన లేకపోతే ఒంటరితనం అనుభవిస్తాను నేను. నాకు ఇంతమంది జనాంగం ఉన్నారు అనుకుంటాం వల్ల ప్రయోజనం లేదండి. యేసయ్య నాతో ఉన్నాడా లేదా అన్నది చాలా ముఖ్యం. మీరు బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇంట్లో కష్టాలు తీరనప్పుడు, తారుమారైపోయినప్పుడు పరీక్ష చేసుకోండి. ఎందుకు నాకు ఈ స్థితి ప్రభువా? ఎందుకు మాకు ఈ గతి ప్రభువా? నీ అద్భుత కార్యాలు ఏమైనాయి? నువ్వు తోడుంటే మమ్మల్ని ఎలా ఎందుకు చేసావు? మమ్మల్ని విడిచిపెట్టేసావా అని అడగండి. ప్రభు నీతో చెప్తాడు. ప్రభు నీ మొర వింటాడు. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. అంతేకాదు, నువ్వు మూలుగులు, నువ్వు నిట్టూర్పులు చూసి నిన్ను ప్రేమించే ప్రభు నీకు సహాయం చేయడానికి ఈరోజు సజీవుడిగా ఉన్నాడు. అవునండి, నమ్మండి. ఈ గిద్యోనుతో అంటున్నాడు, మమ్మల్ని విడిచిపెట్ట 14వ వచనం, అంతటా యెహోవా అతన్ని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడిని నేనే అనెను. బలము తెచ్చుకొనుము, మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలుని విడిపించుటకు నేను నిన్ను పంపుతున్నాను అన్నాడు. అప్పుడే గడగడలాడుతున్న గిద్యోను దేవుని మాటలు విన్నప్పుడు, బలం తెచ్చుకో. హార్లిక్స్ తాగితే బలం వస్తుందండి? బోర్నవిటా తాగితే బలం వస్తుందా? బలం తెచ్చుకోమంటే ఎక్కడి నుంచి వస్తుంది బలం? ఏంటండి మీకు తెలుసా? నాకు బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? బోర్నవిటా హార్లిక్స్లు తాగను నేను. తిండి తినేదే తక్కువ. తెల్లారుజాము 3:30కి తిండి, రాత్రి తిండి. ఏంటంటే ఇంట్లో ఉన్నా అంతే. దేవుని పని ఎప్పుడో గుర్తొస్తే మొదటి గతకటం అంతే. అంతేగాని టైం ప్రకారం నిద్రపోయి, టైం ప్రకారం బ్రేక్ఫాస్ట్, వచ్చాను తిట్టడం మాట్లాడటం అటు అంటే గంటలు నిద్రపోతే బలం వచ్చేస్తుంది అనుకుంటారు. 3 గంటలు 4 గంటలు నిద్రపోతాను అంతే నేను. కానీ ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఈ బలం? నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను బలపరచువాడిని నేనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నిద్రపోయేవాళ్ళు కాదు. నిద్రపోయే వాళ్ళకు నూతన బలం రాదు. చూడండి, ఎక్కువసేపు నిద్రపోండి, ఆ రోజు చూడండి అట్టుంటుంది మీ బతుకు. 10 గంటలు పడుకున్నావు కదరా, ఏంట నిద్ర వస్తుంది అంటాడు, మళ్ళీ ఆయన ఆవలిస్తూనే ఉంటాడు. చూడండి, నిద్రపోతులారా
యేసు ప్రభువును చూడండి, వేకువనే లేచి ప్రార్థించేవాడు, మోకాళ్ళలోని ప్రార్థించేవాడు. నా తండ్రి ఇంటి పనుల మీద ఉండాలి, నా తండ్రి పని ముట్టించడమే నాకు ఆహారం. దేవుని పని చేస్తే వచ్చే బలం హార్లిక్స్లు, బోర్న్విటాలు, విటమిన్ టాబ్లెట్స్ ఏంటంటే ఎక్సర్సైజులు, జిమ్ములు, ఇంకేంటంటే చెప్తారు ఈ రోజుల్లో. ఫిట్గా ఉండాలంట, ఫిట్గా అంటే పడిపోయేటట్టు ఉండాలంట, ఫిట్ ఏంటంటే డైటింగ్ అంట. యేసయ్య కొరకు రాత్రి మగళ్ళు ప్రయాసపడు, నీకు బలం ఇస్తాడు ఆయన. బలం కావాలంటే మోకాళ్ళ మీద పడు. దానియేలు రోజుకు 3 మారు మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసండి మీకు? 89 సంవత్సరాల వయసు ఆయనకి. 89 సంవత్సరాల వయసు అప్పుడు కూడా ఆయన మోకరించి ప్రార్థన చేయగలిగాడు. కారణం ఏంటో తెలుసా? యవ్వన కాలంలో వైను, బీరు, గీరు, ఏంటో విస్కీ, బ్రాందీ, ఫారిన్ సరుకు అంట, ఏంటేంటో మాట్లాడతారు. ఏమన్నా వస్తూ ఏంటి తమ్ముడా తాగుతున్నావు అంట అని అడిగాను ఒక అబ్బాయిని. ఎవరు చెప్పారన్నా నీకంటే? ఎవరు చెప్పారు సంగతి తర్వాత, తాగుతున్నావా లేదంటే, లేదన్నా నేను తాగలేదన్నా, కొంచెం బీర్ తాగుతున్నాను అన్నాడు. సన్నగా ఉన్నాను, బీర్ తాగితే లావు అవుతున్నారు, అందుకని బీర్ తాగుతున్నాను. ముందు బీర్ తాగుతావు, తర్వాత గేర్ పడుద్ది, తర్వాత బ్రాందీ తాగుతావు, తర్వాత అందరూ కూడా ఒక పెగ్గుతోటే స్టార్ట్ చేస్తారు. నేను అప్పుడప్పుడు తాగుతా, ఫంక్షన్లో తాగుతా, ఎవరన్నా పోయిస్తే తాగుతా, నా సొంత డబ్బులతో తాగను, ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. జాగ్రత్త. పాపానికి చోటు ఇచ్చావా, నీ నెత్తెక్కి కూర్చొని పిలకబెట్టుకొని ఆడిస్తుంది సాతాను నిన్ను. అనేక మంది యవనస్తులు బలాఢ్యులుగా ఉండవలసిన వారు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఏంటంటే చిన్నపిల్లలకి షుగరు. యవనస్తులు, ఒక యవనస్తుడిని సైకిల్ మీద తీసుకొని వెనకాల కూర్చోబెట్టి తీసుకొచ్చారు ప్రార్థనకు ఒక ఊర్లో. మంచి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు యవనస్తుడు ఆ కుర్రాడు. ఏమైందంటే 2 కాళ్ళు పడిపోయినాయి అన్నాడు. ఏమైందయ్యా అంటే, చెప్పుకోవడానికి సిగ్గు ఉందండి, వ్యభిచార స్త్రీల దగ్గరికి వెళ్ళానండి, అవేవో రోగాలు అడ్డి పట్టుకున్నాయి, నా బ్రతకట్ట అయిపోయిందని ఏడుస్తున్నాడు. ఎంతమంది యవనస్తులండి? వ్యభిచార కార్యాల్లో నీ బలము స్త్రీలకు ఇవ్వద్దు. చార స్త్రీ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దు, అది పాతాళానికి దిగే మెట్లు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. తమాషా అంటారేంటి పాపం చేస్తూ, సరదా అంటారేంటి పాపం చేస్తూ? బలాఢ్యుడిగా ఉండవలసిన నీవు నిష్ప్రయోజకుడిగా మంచం మీద పడి ఉండడం ఎందుకు? మొరపెట్టి రాత్రి పడిన నిన్ను లేవనెత్తడానికి, బలహీనుడైన నిన్ను బలపరచడానికి ఈ రాత్రి దేవుడు అందుకే మనల్ని బలహీనులు అని జడ్జిమెంట్ చేసి మన మీద ఒక తీర్పు తీర్చి వదిలిపెడతానికి రాలేదు యేసు ప్రభు. మన స్థితిని మనం తెలుసుకునేటట్టు చేసి, మన స్థితిలో నుండి మనం లేవనెత్తి మనకు నూతన స్థితిని ఇవ్వడానికి, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. బలం తెచ్చుకో, నేను నీకు చెప్తున్నాను, నేను పంపుతున్నాను, వెళ్ళు అంటే ఏమన్నాడు చూడండి గిద్యోను, నా ఎల్వాడా ఏం సహాయం తేలమంటావయ్యా? నాకు కత్తి యుద్ధం రాదు, నాకు కత్తి పట్టుకోవడం రాదు, యుద్ధం చేయడం రాదు, తుపాకులు పేల్చడం రాదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు కండలు లేవు, నాకు బలగం లేదు. దేని సహాయంతో నన్ను వెళ్ళి ఆ భయంకరమైన మిద్యానీయులు 7 సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టుకొని పీడిస్తున్న వారిని నన్ను పోయమంటావేంటయ్యా? నేను ఒక్కడిని పోయి ఏం చేయమంటావయ్యా? నాకు ఏ సహాయం ఉందయ్యా? నాకు ఏమీ లేదయ్యా. ఈరోజున చాలామంది అలాగా అంటారండి. దేవుని సేవ చేయి తమ్ముడా అంటే, నాకేముంది చేయటానికి అన్నాడు రాత్రి తమ్ముడు. నేను చేయలేనండి దేవుని సేవ, నాకేం తెలివి లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు. ఏంటండి యేసుప్రభు శిష్యుల్ని పిలిచినప్పుడు మంచి ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయిన గ్రాడ్యుయేట్స్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, మంచి పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళని పిలిచాడా? ఎవరిని పిలిచాడు? విద్య లేని పామరులు. కానీ వారిని చూసిన వాళ్ళు ఏమన్నారు? అరే వీరు విద్య లేని పామరులు కదా, వీరికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది, ఇంత మంచి భాషా శైలి ఎలా వచ్చింది, వీళ్ళ ధైర్యం ఏంట్రా బాబు, అదేంటి అంత ధైర్యంగా, ఆ టీవీ ఏంటి, ఆ దర్జా ఏంటి వీళ్ళు అని ప్రశ్నించుకొని వాళ్ళే సమాధానం చెప్పుకునేవాళ్ళంట. ఓహో వీళ్ళు క్రీస్తుతో ఉండేవాళ్ళు కదా, అందుకొచ్చింది. ఎందుకంటే యేసయ్యలో బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తుని కలిగిన వాడికి అన్నీ ఉన్నాయి. నాకేం లేదు, నాకేం లేదని చెప్పొద్దు. నీలో ఏమీ లేదు, కానీ నీతో క్రీస్తుంటే నీకు అన్నీ ఉన్నాయి. నేను దేని సహాయంతో వెళ్ళాలి ప్రభువా?
నా చేత కాదు నాయన అంటే దేవుడు ఏమన్నాడు చూడండి, తర్వాత వచ్చిన టక్కని చదవండి. అందుకు యెహోవా అయిననేమి తొందరగా పోవాలని చెప్పాను కానీ చెరుగ్గడ్డ తిన్నారండి ఎప్పుడన్నా మీరు? చెరుగ్గడ్డ తిన్నారా? చెరుగ్గడ్డ అండి, రసం తీసేసింది కాదు, మీరే ఒలుసుకొని తిన్నారా? తొందరగా తినమంటే చెరుగ్గడ్డ గబగబ నోట్లో కుక్కున్నాం అనుకో ఏమవుద్ది, కథ కొరికేసావు ఏమవుద్ది, ఏం చేయాలి దాన్ని? ముందు ఆ పేడంతా అదేంటిది అనుకున్నా ఆ పైది తీసేసి తోలు తీసేసి, తోలు అంటారు దాన్ని, ఏమంటారు? పేడ అంటారు, ఏంటంటారు? అది తీసి చిట్టు ముక్క నుంచి కొరుక్కొని నమిలితే బా జ్యూస్ ఎంత బాగుంటుంది కదండి, తీగా. ఆ జ్యూస్ అంతా అయ్యాక చప్పగా అయిపోయిన తర్వాత ఆ మొక్క ఊసేసి మళ్ళీ కొత్త మొక్క కొరుక్కుంటాం, అంతేనా? దేవుని వాక్యంలో కూడానండి ఒక్కొక్క పదంలో బోల్డ్ జ్యూస్ ఉంది, సారం ఉంది. నువ్వు గడగడగడ చదివేస్తే, కంటతబడ్డట్టు చదివేస్తే ఏముండదు. అయిననేమి అనేది ఒక మొక్క. ఆ మొక్క ఎంత సారం ఉందో తెలుసా? ఈ రాత్రి అంతా చెప్పినా కూడా తరగదు. మనకు వేరే పర్మిషన్స్ లేవు, లైట్లు ఆర్పేయాలి, మనం వెళ్ళిపోవాలి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళాలి, కుదరదు. కాబట్టి మీరు వెళ్ళి మళ్ళీ గుంజుకోండి ఆ చెప్పిన వాక్యాల భావాలు. ఏదైనా యేసు ప్రభు చెబితే నాకు బలం లేదు, నాకు డబ్బులు లేవు, నాకు తెలివి లేదు, నాకు నా మాట ఎవరు వినరో, నాకు ఎవరు తోడు లేరు, నేనేం చెయ్యలేను అని చెప్తుంటాను చూడండి. చెప్తుంటారా? చెప్పండి. ఒకప్పుడు గర్విష్ఠులు ఎక్కువ మంది ఉండేవారండి. ఇప్పుడండి ఏమీ లేదనే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారంట. నేను ఎందుకు పనికిరాను, నా బతికిద్దే, నా కర్బా, నేను చచ్చిపోతా, నా బతికించుకుంటా, డిప్రెషన్ అంట. ఇప్పటికే ప్రపంచంలో 90% మనుషులు డిప్రెషన్తో బాధపడుతున్నారంట. అంటే ఎప్పుడు చూసినా లోన్లీనెస్, ఎప్పుడు చూసినా ఏదో ఏకాంతంగా, ఏదో తమ బ్రతుకుని గురించి తామే ఏం సాధించలేకపోయాను, ఏం చేయలేకపోయాను, ఎందుకు పనికి రాకపోతున్నాను అని నిరుత్సాహపు తలంపులతో నిండిపోతున్నారంట. జాగ్రత్త. నిన్ను గురించి ఆలోచించుకుంటే నీకు మిగిలేది నిరుత్సాహమే. నీ దేవుణ్ణి గురించి నీవు ఆలోచిస్తే నీకు బలం. నాకు సహాయం లేదు, నాకు బలం లేదు, నా ఇంట్లో నేను చిన్నోడిని, నేను పనికిరానోడిని అంటే ప్రభు అంటాడు ఆయననేమి వీళ్ళందరికీ భోజనం పెట్టండి అంటే ప్రభు ఇక్కడ ఏమీ లేదు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. అంటే ప్రభు ఏమన్నాడో తెలుసు అక్కడ, ఆయననేమి పట్టవయ్యా, నేను ప్రార్థన చేస్తే అందరూ సరిపోతాయి. ఏంటంటే నా దగ్గర ఇదే ఉంది నాయన. ఆ దోర్కా అనే స్త్రీ ఉంది చర్చిలో, నేను కానుకలు వేయటం నా దగ్గర కానుకలు లేవు పాస్టర్ గారు, మరి చర్చిలో నా దగ్గర సూది ఉంది, ఆ సూదితో కుట్టగలిగిన సామర్థ్యం ఉందంటే ఆయననేమి ఆ సూదినే వాడుకుంటారు అన్నాడు దేవుడు. ఆ సూదితో అందరికీ సహాయం చేసింది సంఘస్థులకి. ఆమె చచ్చిపోయినప్పుడు అందరూ వచ్చి బోర్ని ఏడ్చారంట. పేతురు వచ్చి తిరిగి ఆమెను బతికించే వరకు ఏడ్చారంట. ఏమంటే నీ దగ్గర సూది ఉంటే సూది దేవుడి కోసం వాడచ్చు. వెళ్ళవయ్యా, ఇశ్రాయేలీల్ని ఫరో చేతుల నుంచి విడిపించమంటే మోషే అన్నాడు, నా దగ్గర ఏముందయ్యా, నేను ఎట్టబొమ్మంటావయ్యా? అలాగే అడిగాడు ఆయన. ఏముంది నీ చేతిలో నడితే కర్ర ఉందయ్యా అన్నాడు. కర్ర పడెత్తి పామైంది, ఎత్తుకుంటే కర్ర అయింది, కర్ర అంటే సముద్రం 2 పాయలైపోయింది, ఎర్ర సముద్రం. ఆ కర్రను వాడుకొని దేవుడు మోషేని తన అద్భుత కార్యాలు చూపించి అనేక ప్రజలను నడిపించడానికి శక్తినిచ్చాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. నీ చేతిలో ఏముంది? పెన్ ఉందా? కంప్యూటర్ ఉందా? సెల్ ఫోన్ ఉందా? నీ చేతిలో ఏముంది? ఏ సామర్థ్యం ఉంది? నీ వ్రేళ్ళు దేన్ని చేయగలవు? ఏది కడగలదు, ఏది నెయ్యగలదు, ఏది కుట్టగలదు? ఏ చిన్న విద్య అయినా దేవుడు అద్భుత కార్యాలు దాంతో చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడు నాకేమి లేదు అనకండి. నీకున్నది ఏదో దేవుని చేతుల్లో పెట్టు, దాంతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయననేమి నీ బలహీనతలన్నీ ఏకరువు పట్టొద్దు. నాకు నేను నీకు తోడున్నాను. పౌలన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నా జీతం 100 రూపాయలే ప్రభా, ఆయననేమి. దేవునితో చెప్పండి. ఆ విధవరాలు పిండి కొంచెం ఉందయ్యా, తొట్లో కొంచెం నూనె ఉందయ్యా, అబ్బాయికి రొట్టె చేసి ఇక చచ్చిపోదాం అనుకుంటున్నామంటే ఆ దైవజనుడి ద్వారా దేవుడు చెప్పాడు, మొదట రొట్టె చేసిన తీసారా, ఆ తర్వాత నువ్వు నీ కొడుకు తినా అన్నాడు. ఆమె విశ్వాసం లేదైతే చాలే ఊరికాయ, నీ బొజ్జ అంత ఉంది, నా పిల్లోడికి లేదంటుంటే నీకు పెట్టమంటావు అని ఉండేది. కానీ ఆమె విశ్వాసి కాబట్టి ఆమె రెట్టుముక్క చేసానికి తెచ్చింది కరువు కాలం అంతా ఇంతే ఉంది, అంతే ఉంది. కానీ తొట్టులో పిండి తక్కువ కాలేదు, బుడిలో నూనె అయిపోలేదు. ఆ దేవుడేనా మన దేవుడు?
ఎప్పుడు లేదు నూనె లేదు, పిండి లేదు, బియ్యం లేదు, పప్పు లేదు, చారు లేదు, గ్యాస్ లేదు అంటారు ఎందుకు? విశ్వాసం ఉపయోగించండి. దేవుడు ఆశీర్వదిస్తే నీకున్న కొంచెం సమృద్ధిగా చేస్తాడు. నీ చిన్న సంపాదన సరిపోగా మిగిలేటట్టు చేస్తాడండి. అవును, ఈరోజు అద్భుతాలు చేసే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. నువ్వు అప్పులు చేసి అవస్థలు పడుతున్నావంటే దేవుని తోడును పోగొట్టుకున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. అప్పు చేయువాడు అప్పిచ్చేవానికి బానిస. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు బానిసలు కాకండి. దేవుని వాక్యాన్ని చదువుతుంటే, ఆయన వాక్యాన్ని మనసులో ఉంచుకుంటే మనం ఆయన మార్గంలో నడుస్తామండి. ప్రభు అన్నాడు, అయిననేమి నేను నీకు తోడుకుంటాను కనుక. చివరిగా ఒక చదివించేద్దాం. ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. అయిననేమి నేను నీకు తోడుగా ఉంటాను కనుక. ఒక్క మనిషిని హతము చేసినట్లు 7 సంవత్సరాలు మిమ్మల్ని నానా హింసలు పెట్టి నానా బాధలు పెట్టిన మీ శత్రు సైన్యాన్ని నువ్వు హతం చేసే శక్తిని నీకు ఇస్తున్నాను అన్నాడు. ఏమండి, ఈ రాత్రి ఏది నిన్ను 7 సంవత్సరాల నుంచి ఏడిపిస్తుందో? ఒక సహోదరుడు చెప్పాడు, హావ నా ఎంటబడుతుందండి, ఎంటబడి ఏడిపిస్తుందండి. ఎంతమంది అమ్మాయిలు చెప్తుంటారు, ఒక అబ్బాయి నా ఎంటబడుతున్నాడండి, అతనితో మాట్లాడకపోతే నన్ను అవమానం చేస్తానంటున్నాడండి, నా మీద పితూరులు చెప్తానంటున్నాడండి, నా మీద ఎప్పుడో తీసిన ఫోటోలు తీసి అందరికీ బయటపెడతానంటున్నాడండి, నా బ్రతుకు నవ్వులు పాలు చేస్తానంటున్నాడండి, ఏం చేయాలో తెలియటం లేదు, ఊరేసుకొని చద్దామనుకుంటున్నాను అని వాళ్ళందరూ ఉన్నారు. చావద్దండి, చావద్దు, ఎవరు చావద్దు. చావు కాదు మీ సమస్యలకు పరిష్కారం. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నరహత్య చేయకూడదు. మరొకరిని చంపటం ఎంత నేరమో నిన్ను నీవు చంపుకోవటం అంతే నేరం. నిన్ను నీవు చంపుకోవడానికి నీకు అధికారం లేదు. నీవు దేవుని సొత్తు. చావు కాదు నీ సమస్యలకు పరిష్కారం. యేసు ప్రభు నీ సమస్యలకు పరిష్కారం. యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడు. 7 ఏళ్ల నుంచి నిన్ను పట్టి పీడిస్తున్న ఏ పాపమైనా సరే, 7 ఏళ్ల నుంచి తాగుబోతునైపోయానయ్యా, 20 ఏళ్ళ నుంచి తాగుతున్నానయ్యా, ఇక నా బతుకులో ఈ తాగుడు మానలేను అనే వారిని ఎందరినో యేసు ప్రభు విడిపించి పరిశుద్ధులుగా ఆయన సాక్షులుగా నిలబెట్టాడు. మా సంఘంలో అనేకులు ఉన్నారు, ఇక్కడికి వచ్చిన సోదరులు ఉన్నారు, ఎంతోమంది పచ్చి తాగుబోతులు. యేసు ప్రభు వారిని దర్శించినప్పుడు వారు చుట్టూనోళ్ళు తాగుతున్నా సరే, తాగుడుకు రమ్మని పిలుస్తున్నా సరే, నేను తాగను, నేను యేసు ప్రభు బిడ్డను, ఒకప్పుడు నేను దానికి బానిసను, ఇప్పుడు నేను తాగుడును జయించాను. ఈ రాత్రి ఇక్కడ తాగుబోతులు ఉంటే ఇక నా బతుకింతే అని తాగుడుకు బానిసలు అవ్వకండి. ఆ తాగుడును జయించడానికి యేసు క్రీస్తు నీకు ఈ రాత్రి శక్తినిస్తానంటున్నాడు. నీ హృదయంలో మార్పు కలుగు చేస్తానంటున్నాడు. 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి 18 ఏళ్ల నుంచి ఆ స్త్రీ నడువంగిపోయి ఉంది. ఎంత మాత్రమో చక్కగా నిలబడలేకపోయింది. ఒక్క మాటలో ప్రభు నామన లేవనెత్తాడు. 18 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదయ్యా, ఇంకా పుట్టరు నీకు అంటున్నారయ్యా, ఇంకా మా బ్రతికింతే, అవమానాలు తట్టుకోలేకపోతున్నాం, మాకు బిడ్డలు లేరని బాధ కంటే మా పక్కన వాళ్ళకి బాధ ఎక్కువైపోయింది, వాళ్ళు మాట్లాడే సూటుపోటు మాటలకి మేము తట్టుకోలేకపోతున్నామని ఎంతోమంది చెప్తుంటారు నాకు. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. డాక్టర్లు కుదరదు అన్నవి కూడా ఆయన సాధ్యపరచగలడు. నేను తోడై ఉంటానెల్లో. ఇన్ని సంవత్సరాలుగా నీవు జయించలేని పాపాన్ని నేను జయించడానికి శక్తినిస్తాను. ఎన్ని సంవత్సరాలుగా నీ బ్రతుకులో ఆశీర్వాదం లేక సాతానుకు బానిసమైపోయి ఉన్నావు. ఈరోజు ఆ సాతాన్ని నీ కాళ్ళ కింద చితకదొక్కిస్తానంటున్నాడు దేవుడు. ఏమండి, ఎప్పుడు యేసు ప్రభు సిలువ వేసినప్పుడే సైతాన్ తల చితికిపోయింది. వాడు ఇప్పుడు వరకు తోకాడిస్తున్నాడు అంతే. చచ్చిన పావం కొంచెంసేపు తోకాడిస్తే చూసారా, ఆ తోకాడిచ్చే చూసి మనం భయపడిపోతున్నాం. శీఘ్రముగా సమాధానకర్తయగు ప్రభు మీ కాళ్ళ కింద సాతానును చితకదొక్కిస్తున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఏ పాపాన్ని నీవు జయించలేకపోయావో, ఏ పాపం నిన్ను ఏలిందో ఆ పాపాన్ని నీవు జయించి నీ కాళ్ళ కిందేసి చితకదొక్కినట్లుగా తోడై ఉన్న ప్రభు ఈ రాత్రి నీకు సహాయం చేస్తారంటున్నాడు. నమ్ముతున్నారా?
నమ్ముతున్నారా? ఈ అప్పుల కోపంలో నుండి బయటపడలేనండి, ఈ పరిస్థితుల్లో నుంచి నేను బయటపడలేనండి, ఇక నేను యాక్సిడెంట్ అయింది, కాలు పడిపోయింది, ఇక నేను నడవలేను. ఇలా ఎంతమంది తెలుసునండి? నాకు ఎక్కువ ప్రయాణాలు చేసి బైకుల మీద సువార్త తిరిగి బస్సుల్లో కూర్చొని రిజర్వేషన్ లేకుండా ట్రైన్లో కింద పడుకోడి సువార్త కోసం ప్రయాణాలు చేశాను నేను. ఈ విజయవాడ ఎన్నోసార్లు ఆ లెట్రిన్స్ దగ్గర న్యూస్ పేపర్ వేసుకొని పడుకొని వచ్చాను మీటింగుల కోసం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల కోసం. నడుము అరిగిపోయింది, ఆపరేషన్ చేయాలన్నారు, చేశారు, పెద్ద బెల్ట్ ఇచ్చారు, అది పట్టుకొని ఇట్లా నడుస్తుంటే మా బ్రదర్స్ కొంతమంది, అయ్యిందయ్యా ఇంత పరిగెత్తావు, ఇంత అయిపోయింది నీ పని అయిపోయింది అన్నాడు. అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయింది ఆపరేషన్ అయ్యి, వెనకాల స్క్రూలు వేసి బిగిచ్చారు. ఏంటంటే నేను నిలబడినంతసేపు ఎవరు నిలబడలేరు, నేను నడిచినంతసేపు ఎవరు నడవలేరు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే నా కొరకు ప్రయాసపడు, నేను నిన్ను స్వస్థపరుస్తా. నడవలేను అనుకున్నవాడిని నడిపించేవాడు ఆయన, చేయలేను అనుకునేవాడి చేత చేయించేవాడు మన యేసు ప్రభు, చేయవాడు ఆయన. నా బలహీనత, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుడు అన్నాడు. ఎవరో పౌలు. మన బలహీనత మనం నిజంగా గుర్తిస్తే బలమైన దేవుడు మన ద్వారా తన కార్యాలను జరిగిస్తాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈ రాత్రి నిరుత్సాహపడిన వారలారా, కృంగిపోయిన వారలారా, హీన దశకు వెళ్ళిపోయిన వారలారా, ఇక నా కుటుంబం కట్టబడదు, మా భార్యాభర్తలు మేము తిరిగి సమాధానంతో బ్రతకలేము, నా భార్య వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికాడ ఉంది, రానంటుంది, ఎంతమంది చెప్పినా విన్నంటుంది అని ఎంతోమంది చెప్తున్నారు. అయిననేమి నేను నీకు తోడుగా ఉన్నాను. రాత్రి ఎవరో ఆయన చెప్పాడు, పంపటం లేదండి అంటే, పంపటం లేకపోతే అంటే నువ్వు వెళ్ళి నీ భార్యని తెచ్చేసుకోపో, దీనికి పెద్దలు ఎందుకు, పరిహారాలు ఎందుకు, వెళ్ళి ఏమే నా భార్య రా మనం పోదారా అని ఇద్దరు కలిసి వెళ్ళిపోండి. ఏంటండి, అరే పెళ్ళిగాని వాళ్ళు వేసి వెళ్ళిపోతుంటే పెళ్ళైన వాళ్ళు మీ ఇద్దరు వేసి వెళ్ళిపోవడానికి ఏముంది తప్ప? అది కాదండి, నీ భార్యతో నువ్వు మాట్లాడటానికి మళ్ళీ మధ్యవర్తులు ఎందుకు, నీ భార్యతో నువ్వు మాట్లాడటానికి మళ్ళీ లాయర్ గారు ఎందుకు, నీ భార్యతో నువ్వు మాట్లాడుకోండి సమాధానం పడటానికి అత్తమామలతో సంబంధం ఏముంది, తల్లిదండ్రులతో సంబంధం ఏంది, తల్లిదండ్రులను అత్తమామల్ని విడిచిపెట్టి తన భార్యను అత్తుకున్న వారిద్దరు ఏక శరీరమైందని బైబిల్ చెప్తుంది కదా. దేవుణ్ణి తోడుగా తీసుకెళ్ళు, లేకపోతే జగడాలు వెళ్తాయి. తెచ్చుకుంటాను పోయి జగడం తనులు తిని వచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి తోడుగా తీసుకొని వెళ్ళు, నీ భార్య నీ మాట వింటది. నిన్ను విడిచిపెట్టి పరస్త్రీ వ్యామోహముల పడిన నీ భర్త దేవుని తోడు తీసుకొని దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించు, నీ భర్త నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గరకు క్షమాపణ అడుగుతాడు నీ భర్త. ఏమనుకుంటున్నారు యేసు ప్రభు అంటే? మనుషుల మనసులు మార్చగలిగినవాడు. కోర్టులు మార్చలేవండి, దెబ్బలు మార్చలేవండి, మనుషులు ఇంకొక మనిషి మనసును మార్చలేరు, కానీ యేసుక్రీస్తు మనుషులను మార్చేవాడు. నీ జీవితం అంతా చిందరవందర చేసుకున్నావు, కుటుంబం అంతా చిందరవందర చేసుకున్నావు. నా బిడ్డలు నా మాట వింటలేదండి, నా బిడ్డలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారండి, మా బిడ్డలు వచ్చి నాకు బైక్ కొంటా, మొన్న ఎవరో ఉత్తరం రాశారు, మా 10th క్లాస్ చదివే అబ్బాయి నాకు ఇమ్మీడియట్గా యమహా కొంటావా లేదా, కొంటే పరీక్షలు రాస్తా, కొనకపోతే రాయని అంటున్నాడు అంటాడు. ఎక్కడ తెచ్చుకోనమంటారండి 50,000 అంటే? ఇప్పుడు ఆమె ఏడుస్తా రాస్తుంది ఉత్తరం. పరీక్షలు రాయడానికి యమహాకి సంబంధం ఏంటి అంటే, యమహాలో కూర్చుంటే కానీ పరీక్షలు రావా? ఎంతమంది యవనస్తులు ఇదనాల తల్లిదండ్రులు పట్టుకొని వేధిస్తున్నారు. అక్కడికి తల్లిదండ్రులు కడుపు కట్టుకొని నోరు కొట్టుకొని బిడ్డల క్షేమం కొరకు వారి కష్టార్జితాన్ని ఉపయోగిస్తుంటే ఏమిచ్చావు, ఏం చేశావు అని తిరగబడతారేంటండి? అలాంటి మొండి బిడ్డలు నీ ఇంట్లో ఉంటే, అలాంటి కృతజ్ఞత లేని వారు నీ ఇంట్లో ఉంటే, మోకరించి ప్రార్థించి ఒక్క మాట మాట్లాడు, నాయనా దేవుని తోడుతో ఒక్క మాట మాట్లాడు. ఆ మాట అతని గుండెను నలగొడుతుంది. నానా క్షమించు, అమ్మ క్షమించు అని నీతో సమాధాన పడతారు. అంతేగాని నేను ఇంట్లోకి రానివ్వనరా, గడబెట్టేస్తానరా, పోలీసులకు అప్పచెప్పేస్తానరా. ఏంటి తల్లిదండ్రులు బిడ్డలను పోలీసులకు అప్పచెప్తున్నారు ఏంటో ఇది మన అర్థం కాదు. చేయకండి అలాంటి పనులు. మనకు గొప్ప న్యాయాధిపతి ఉన్నాడు, మన పక్షంలో ఉన్న ప్రభువు ఉన్నాడు, మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అన్ని సమయాలలో అన్ని సహాయాలు చేయగలిగిన యేసుక్రీస్తు మనకు తోడై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు బాధల్లో ఉంటే, వ్యాధుల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే, అప్పుల్లో ఉంటే,
కుటుంబంలో సమస్యలుంటే, భార్యాభర్తలు విడిపోయి ఉంటే, రకరకాల రోగాలతో డాక్టర్లు నువ్వు బతకమని చెప్పుంటే, మీ అందరితో దేవుడు చెప్పే మాట ఒకటే, అయిననేమి నేను నీకు తోడై ఉన్నాను. ఒక్క దెబ్బతో ఒక్క మనిషిని ఓడించినట్లుగా సాతానును ఓడించడానికి, వాడు కలుగజేసిన సమస్యల నుంచి నీవు విడిపించబడడానికి నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ యేసు ప్రభు సజీవుడు, ప్రార్థన ఆలకించేవాడు. మనం ఏడిస్తే చూడలేడండి. మన బాధ చూడలేడు ఆయన. మనం నశించిపోవాలని ఆశపడడు. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదు. ఆ బాధ ఎదురుంటే నేనే భరిస్తాను నీ కోసం, ఆ శిక్ష నేనే భరిస్తానని మన భారాలన్నీ, మన బాధలన్నీ ఆయన కలువరి సిలువలో భరించాడు. నిలువెల్లి ఆయన నలగొట్టారండి. నీకు దెబ్బలు పడతాయిరా తప్పు చేస్తే అంటాం కదా. మనం అందరం చేసిన తప్పుల కొరకు ఆయన్ని కొట్టారు, చితక బాదారు, చీల్చారు. ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు, భరించాడు. ఆయన దేవుడు గనుక ఒకేసారి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల మనుషుల కొరకు యాగాన్ని చేశాడు. ఈ రోజున నీకు తోడై ఉంటానన్న ప్రభు, ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న ప్రభు, ఈ రాత్రి నీ హృదయాంతరేంద్రియాలను ఎరిగిన దేవుడు, నీ బాధ, నీ శ్రమ, నీ వేదన, నీ దుఃఖం, నీ నిరుత్సాహం, నీ నిర్లక్ష్యం, నీ బ్రతుకులో ఉన్న కృంగుదలను బాగా చూసే యేసు ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎవ్వరు ఇక్కడి నుంచి ఉన్న స్థితిలోనే వెళ్ళొద్దండి. బలం తెచ్చుకొని ప్రభుతో, ఆయన ఇచ్చే విడుదలతో శత్రువును జయించినట్లుగా రోగాల నుంచి విడుదల పొంది, పాపముల నుండి విడుదల పొంది, దురభ్యాసాల నుంచి విడిపించబడి, ఉన్న స్థితిగతుల నుంచి విడిపించబడి దేవుడిచ్చే నూతనమైన జయ జీవితాన్ని జీవించదము గాక. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. నిన్ను ఏలుతున్న పాపాన్ని నీవు జయించే సమయం. నీవు హీన దశకు చెంది అన్ని విధాల నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఈ రాత్రి లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పాస్టర్లం కాదండి మిమ్మల్ని విడిపించేది, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని విడిపించేది. నేను నీకు తోడై ఉన్నాను, బలము తెచ్చుకో. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి మీ భారాలు ఏంటో నాకు తెలియదు కానీ 7 సంవత్సరాల నుంచి సంతానం లేదని నిందిస్తున్నారయ్యా. పక్షవాతం వచ్చి 7 సంవత్సరాలైంది, కాలు చెయ్యి కదపలేని స్థితిలో ఉన్నానయ్యా. తాగుబోతునైపోయి ఉన్నాను, మానలేకపోతున్నాను. పరస్త్రీ వ్యామోహంలో పడ్డాను, బయటపడలేకపోతున్నానయ్యా. దుష్ట స్నేహాలకు లోనైపోయాను, బయటికి రాలేకపోతున్నాను. అవమానము, నింద, శ్రమ, వేదన నన్ను చుట్టుకున్నాయి. ఏదో సాధిద్దామనుకుంటూ దేనికోసమో ప్రయాసపడుతున్నాను కానీ ఏ ఉద్యోగం దొరకటం లేదయ్యా, ఏ పని దొరకటం లేదయ్యా. ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను సెలెక్ట్ అవటం లేదు నాయన. ఇక నా జీవితం వ్యర్థం, ఇక నేను పనికిరానని నిరుత్సాహపడిపోతున్నాను. అన్న సహోదరుడా, నీతోనే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. మిద్యానీయులకు భయపడిపోయి గానుగ చోటున ధాన్యము దొల్లగొట్టుకుంటున్న గిద్యోనుతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ఆవడంలో ఉన్న నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను కోరుకున్నా, నీ ద్వారా గొప్ప జయము అనేకులకు రావాలని, నిన్ను నా చేతిలో పాత్రగా వాడుకోవాలని, ఇశ్రాయేలు జనాంగమంతటిని విడిపించేవాడిగా నిన్ను చేయాలని నేను ఆశిస్తాను అన్నట్టు ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రథమ ఫలము నీవు ప్రభు పని చేయాలి, ప్రభువుకు సమర్పించుకో. దేవుడు పిలిచాడంటున్నావు, దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అనుకుంటూనే ఏమి చేయలేని స్థితిలో మిగిలిపోయావు. నీ బలహీనతలు చూసుకుంటున్నావు, నీ కొరతలు చూసుకుంటున్నావు, ఎన్నో సాకులు చెప్తున్నావు.
ఆయననేమి నేను నీకు తోడై ఉంటాను. ఈ రాత్రి యేసయ్య మాటలు మీ మనసులో పడనివ్వండి. మీ కొరతలన్నీ, మీ బాధలన్నీ, మీ సమస్యలన్నీ, మీ స్థితులన్నీ ఆయనతో చెప్పండి. వాటన్నిటికీ ప్రభు చెప్పే సమాధానం ఒకటే, ఆయననేమి క్షమించే నేనున్నాను, విడిపించే నేనున్నాను, లేవనెత్తే నేనున్నాను, సహాయం చేసే నేనున్నాను అన్న యేసయ్య మాటలు చెవియొక్కండి. ఇంకొద్దు, ఇంక నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు, ఇంక నువ్వు మూలుగుతూ కూర్చోవద్దు, ఇక నిన్ను నీవే చెప్పించుకుంటూ ఉండొద్దు. నీ బ్రతుకులో దేవుని ఆశీర్వాదం లేని పరిస్థితుల్లో మిగిలిపోవద్దు. ఏం సాధించలేకపోయానే, వ్యాపారంలో ఎక్కడ చూసినా అపజయమేనే, చేపల చెరువేసినా, కోళ్ళ ఫామ్ పెట్టినా, వ్యాపారం చేసినా, పొలం పంట వేసినా, కష్టపడి పని చేసినా కడుపు నిండటం లేదే, తృప్తి కలగటం లేదే. యేసయ్యా నన్ను విడిచిపెట్టేశావా? యేసయ్యా నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు, నా గతి ఇంతే, నా స్థితి ఇంతే అని కృంగిపోతున్నావా? లేదు లేదు లేదు, యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వే ఆయన్ని విడిచిపెట్టావు. నీ ఇష్టానుసారంగా నీ మార్గంలో వెళ్ళిపోతున్నావు. నీ వెనకాలే ప్రభు ఉన్నాడు, నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. లోబడిన నీ కొరకు తన చేతులు చాచి నా వైపు తిరుగు అని ఆశిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నీవు పోయే మార్గమును నుంచి వెనక్కి తిరిగితే యేసయ్య హస్తాల్లో పడతావు. నీ ఎదుట సరిగా ఉన్న మార్గం మరణానికి దారితీస్తున్నది. నేను బాగానే ఉన్నానని పరిగెడుతున్నావు, నీ పరుగు నరకం వైపే. అది విశాలమైన మార్గం. యేసయ్య చెంతకు రా, పశ్చాత్తాపడు, రిపెంట్, టర్న్ బ్యాక్, వెనక్కి తిరుగు. నీ బ్రతుకులో నీ పనులు మాని యేసు వైపు చూడు. ఆయన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. నేను నిన్ను కడుగుతా, నేను నిన్ను స్వస్థపరుస్తా, నేను నిన్ను బలపరుస్తా, నేను నా పాత్రగా నిన్ను వాడుకుంటా, నా సాక్షిగా నిన్ను నిలబెడతా అని ఈ రాత్రి యేసయ్య నీతో చెప్తున్నాడు. నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, వృద్ధుడివైనా, యవనస్తుడివైనా ఇంకా దేవుడు నిన్ను వాడుకోగలడు. ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకోగలడు. నువ్వు ఆయనకి అప్పగించుకో, నీ బ్రతుకుని ఆయన చేతులకు అప్పగించుకో. నోరు తెరిచి ప్రార్థన చేయండి. మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవుని సన్నదిలో ఆయన మెల్లని స్వరాన్ని విందాం. నీ బాధల నుంచి లేవనెత్తే ప్రభు నీ ముందే ఉన్నాడు. ఆయన నీతోనే మాట్లాడాలని ఆశిస్తున్నాడు. నేను విడువనయ్యా, నీదు ప్రేమ మరువనయ్యా, నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను వరమయ్యా. నేను నిన్ను విడవనయ్యా, విడిచిపెట్టి కష్టాల పాలయ్యాను, నిన్ను విడిచి నష్టపోయాను, నిన్ను విడిచిన మొదల సాతాను నన్ను పట్టి పీడిస్తున్నాడు. నా జీవితం నీదయ్యా, నా బ్రతుకు నీదయ్యా, నేను నీ సొత్తయ్యా. నాకు సహాయం చేయేసయ్యా, నా చెయ్యి పట్టుకొని లేవనెత్తేసయ్యా. కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా, కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా,
సర్వం, నీవే నా సకలం, నీవే నా సకలం. నీ తోడుతోనే నీ తోడుతోనే నన్ను బ్రతికించెయ్యా. నన్ను ఒక్కసారి బ్రతికించు. నేను విడువనయ్యా, నిన్ను విడువని గడిచి నిన్ను నీదు విడిచి ప్రేమ మరువనయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దువయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. అయ్యా అయ్యా, నిన్ను విడిచి శ్రమల పాలయ్యానయ్యా, నిన్ను మరిచి కష్టాల పాలయ్యానయ్యా, నీ ప్రేమను గుర్తించలేక నష్టపోయానయ్యా. మనుషుల్ని నమ్ముకొని నిన్ను విడిచి కష్టాల్లో ఉన్నానయ్యా. నా వారన్న వారెవరు నాకు తోడు లేక, నన్ను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదరించేవారు లేక, నిందలు అవమానాలతో వేదన దుఃఖంతో మిగిలిపోయానయ్యా. మనుష్యుని నమ్ముకొని మోసపోయానయ్యా, డబ్బును నమ్ముకొని మోసపోయానయ్యా. నా బలమును నా సౌందర్యాన్ని నమ్ముకొని నిన్ను విడిచి నా జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా. యేసయ్యా, నన్నింకా క్షమిస్తావా? నన్ను మరలా లేవనెత్తుతావా? నా ప్రార్థనకు జవాబిస్తావా? నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తావా? సహాయం చేయ్యా అని మూలగండి దేవుని సన్నిధిలో అని చెప్పండి. యేసయ్యకి నువ్వెంతగా ఆయన్ని బాధ పెట్టినా, నువ్వెంతగా ఆయన్ని మర్చిపోయినా, నీకున్నవన్నీ పోగొట్టుకున్నా, నీవు మంచం పాలైపోయినా, ప్రభు అంటున్నాడు, అయిననేమి నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీ మూయబడిన గర్భాన్ని తెరుస్తాను, నేను నీ అప్పుల సమస్యకు పరిష్కారం ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఈ రాత్రి. అయ్యా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తే గాని ఈ రాత్రి నిన్ను విడిచిపెట్టను అని యాకోబులాగా పెనుగులాడదాం. మోసగాళ్ళగా వచ్చాం, బాధల్లో వచ్చాం, వ్యాధుల్లో వచ్చాం, అలాగ వెళ్ళొద్దు. ఆశీర్వదించబడి వెళదాం, దీవించబడి వెళదాం. దరిద్రులుగా వచ్చాం, రాజకుమారులుగా వెళదాం, ప్రభు బిడ్డలుగా వెళదాం. ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడతావు, రాకుమారుడు అనబడతావన్నా ప్రభు ఈ రాత్రి నీకు అభయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యవనస్తుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. రా దేవుని సేవకి సమర్పించుకొని జీవితము. డబ్బు సంపాదనలో జీవితం వృధా చేసుకోకు. పాపములో సమాధాన సంతోషాలు ఉన్నాయని దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా పోతే బాధల పాలైపోతావు. కీడై నీ జీవితం వృధా అయిపోతుంది. రండి, యేసయ్యని రోజున నిన్ను ప్రేమించే ప్రభు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. నా దేవా, నేను ఇక్కడున్నానని ముళ్ళల్లో చిక్కుకున్న గొర్రె పిల్ల మూలిగినట్టు మూలుగు. నీ చిక్కుల్లో నుంచి నువ్వు బయటపడలేవు, నువ్వు ముళ్ళ కంచెలో నుంచి నువ్వు బయటపడలేవు. కానీ నిన్ను విడిపించే యేసయ్య ఉన్నాడు, నిన్ను విడిపించే యేసయ్య ఉన్నాడు, నీ బ్రతుకును బాగు చేసే యేసు ప్రభు ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి, ఇది నా పరిస్థితి ప్రభువా, ఏదో నా బ్రతికిదే అనుకుంటున్నానే కానీ నా జీవితం కొరకు నీకు ఇన్ని తలంపులు ఉన్నాయని, నన్ను ఇంతగా నీవు ప్రేమించావని, నా కొరకు నీవెన్నో ఆలోచనలు కలిగి ఉన్నావని నేను గ్రహించలేకపోయానయ్యా. ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. ఈ రాత్రి నుంచి నీతోనే నా నడక,
నీతోనే నా బ్రతుకు, నీ అడుగు జాడల్లోనే నేను నడుస్తానేసయ్యా, నేను నిన్ను విడవనేసయ్యా అని ఒప్పందం చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ రాత్రి లే, నీ పాపపు ఊపిలో నుండి లే, నీ పిరికితనం నుండి, నీ నిర్లక్ష్యత నుండి, నీ అపవిత్రత నుండి, నీ హీన స్థితి నుండి నిన్ను విడిపించే యేసయ్య పిలుస్తున్నాడు నిన్ను. గిద్యోను, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు పరాక్రమం కలిగిన వాడివి, నేను నీకు తోడై ఉంటాను, నీ శత్రువుని జయించే శక్తినిస్తానని ప్రభు ఈ రాత్రి నీతో వాగ్దానం చేస్తున్నాడు. నమ్మండి, అడగండి, ప్రభు చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. 2 చేతులు ఎత్తి ప్రభు చేతుల్లో మనల్ని మనం పెట్టుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ జన సమూహాన్ని చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు నీ సన్నిధికి చేరుతుందో చూసి విడిపించు నాయన. ఏ నిట్టూర్పులు చూసి విడిపించు దేవా, బాధలు చూసి విడిపించు నాయన. మా బ్రతుకుల్లో ఎంతో బాధ ఉందయ్యా, ఎన్నో కష్టాలు ఉన్నాయ్యా, ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో ఉన్నాయ్యా. మా సంకటాలన్నీ కుదిర్చే దేవుడువని, మా దోషాలన్నీ పరిహరించే దేవుడువని అనేక సార్లు మర్చిపోయి మా సొంత ప్రయత్నాలతో మరింత కూరుకుపోయామయ్యా, పాపాల్లో మరింత కూరుకుపోతున్నామయ్యా, హీన దశకు చేరిపోతున్నామయ్యా. ఈ రాత్రి మమ్మల్ని లేవనెత్తునాయన. ఇక్కడున్న ప్రతి యవ్వనస్తుని లేవనెత్తునాయన. పరస్త్రీ వ్యామోహములో పడి తప్పైన సంబంధాలు పెట్టుకొని శరీరాన్ని రోగాలతో పాడు చేసుకుంటున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. త్రాగుడుకు బానిసైపోయి ఆ త్రాగుడును మానలేక కన్న బిడ్డలను, భార్యను బాధ పెట్టే వారిని ఈరోజు ఆ త్రాగుడు జయించినట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి ఇచ్చి వారి పాపముల కొరకు పశ్చాత్తాపడినట్లుగా నీ ఆత్మకార్యాన్ని జరిగించుము తండ్రి. జీవితంలో ఏమీ లేదని, నిరుత్సాహంతో చచ్చిపోదామని, ఎక్కడికన్నా పారిపోదామని విరక్తి చెందిపోయిన వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. నేను చావను, నేను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తానని ఒక నిబంధన చేసుకున్నట్టుకు సహాయం చేయి. నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు, నన్ను కూడా దేవుడు ప్రయోజకుడిగా చేస్తాడు, నేను కూడా దేవునికి ఉపయోగపడతాను అన్న నిరీక్షణ దయచేయి నాయన. దేవా, ఇంతవరకు నిన్ను మాటను పెడచెవిని పెట్టి నీకు దూరమైన వారిని ఈ రాత్రి నీ వైపు మళ్ళించుకో నాయన, మళ్ళించుకో తండ్రి. ఏ గుండెల్లో నుంచి ఏ ప్రార్థన వస్తుందో వింటున్న దేవా, హృదయ వాంఛలను తీర్చే దేవా, ఈ మీటింగులైన తర్వాత ఇక్కడ త్రాగుబోతులు మారారని, ఇక్కడ వ్యభిచారులు పరిశుద్ధపరచబడారని, ఇక్కడ యవ్వనస్తులు తమ జీవితాల్లో గురిగనుక్కున్నారని, కుటుంబాల్లో సమాధానం వచ్చిందని, దేవుని సన్నిధి అనుభవిస్తున్నామని సాక్ష్యములు చెప్పుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము నాయన. ఎన్నోసార్లు మమ్మల్ని మేము చూసుకొని కృంగిపోతున్నామే కానీ మా కొరకు ఇంత గొప్ప ప్రభు ఉన్నాడే, మమ్మల్ని ఇంతగా ప్రేమించే యేసయ్య ఉన్నాడే, మా కొరకు తన రక్తమంతా ఇచ్చిన విమోచకుడు ఉన్నాడని మర్చిపోతున్నామయ్యా. అందుకే మా బ్రతుకులో ఏమీ సాధించని వారిగా, ఏమీ చేయలేని వారిగా మిగిలిపోతున్నాం. ఈ రాత్రి కన్నులెత్తి సిలువ వైపు చూస్తున్నామయ్యా. క్షమించే దేవుడిగా, విడిపించే దేవుడిగా, జయమిచ్చే దేవుడిగా ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆ కలువరి సిలువలో నీవు చూపించిన ప్రేమకు మా బ్రతుకును అర్పించుకుంటున్నాము నాయన. మా బ్రతుకు మా చేతిలో ఉంటే నాశనం అయిపోద్దయ్యా. మా బ్రతుకు సాతాను చేతుల్లో పెడితే నిత్య నరకానికి వెళ్ళిపోద్దయ్యా. మా బ్రతుకును నీ చేతుల్లో పెడితే లక్షల మందికి, వేల మందికి, అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తానన్నావు. మా బ్రతుకులు నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. నీకు ఇష్టలుగా వాడుకో నాయన, నీ సాక్షులుగా చేసుకో ప్రభువా. అందరి హృదయాలలో ఆశీర్వాదము, దీవెన తప్ప, దేవుని సన్నిధి అభిషేకము తప్ప మరి ఏ కీడుకు చోటు లేకుండా సహాయం చేయి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల ఈ లోకంలో మేము కలుసుకున్నట్లుగా, లేక నీ రాజ్యములో నిరంతరము నీతో పాటు జీవించే భాగ్యాన్ని మాకందరికి నీ అనుగ్రహించమని
యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్స్ డే ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయ